నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ రూప్ కుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరంలోని కార్పొరేటర్లు పాల్గొన్నారు. సమావేశంలో పలు సమస్యలపై చర్చించి 39 తీర్మానాలను ఆమోదించారు. నగరంలో చేపట్టనున్న మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య భద్రత వంటి అంశాలపై చర్చించారు. సమావేశానికి హాజరైన మాజీ మేయర్ శ్రవంతి సమావేశంలో అంబేద్కర్ చిత్రం ఉన్న ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ కార్పొరేటర్లతో కలిసి మేయర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. మా పీఠం మాకే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మేయర్ పోడియంపైకి వెళ్లి మేయర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో మేయర్ కల్పించుకుని మేయర్ పదవికి ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్ పనని, అది తమ పరిధిలో లేదని తెలిపారు. సోదరీమణులు మేయర్ ముందు ధర్నా చేస్తే ఉపయోగం ఉండదని తెలిపారు. మేయర్ పోడియం మీదకు రాకూడదని, మాజీ మేయర్గా మీకు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. అనంతరం మాజీ మేయర్ పొట్లూరి శ్రవంతి మాట్లాడుతూ గిరిజన ఓట్లతో గెలిచి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. నెల్లూరులో గిరిజనుల అవకాశాలను తన్నుకుపోతున్నారని అన్నారు. ఈ స్టేజ్ ఎక్కడ దయచేసి ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. ఇక్కడ ఈ డాష్ ఇది ఒక పద్ధతి ఉంటుంది ఎలక్షన్ జరిగేదానికి. ఇదైతే ఈ స్టేజ్ ఎక్కకూడదు. దయచేసి ఇదైతే పద్ధతి కాదమ్మా. గౌరవంగా మాజీ మహిళగా మాకు తెలుసు, ఖచ్చితంగా ఈ గిరిజనులకే ఇస్తారు, ఈ గిరిజనులకే ఇస్తారు. అది ఇక్కడైతే స్టేజ్ ఎక్కకూడదు. దయచేసి సోదరులు అందరికీ చెప్తున్నా, ఈ స్టేజ్ ఎక్కకూడదు. ఖచ్చితంగా మీకు దయచేసి చెప్తా ఉన్నా, ఇది ఎక్కకూడదు, ఈ స్టేజ్ ఎక్కకూడదు. నూతన మేయర్ ఎన్నికకి సంబంధించి నా ముందు ధర్నా చేస్తే ఏమొస్తుంది? నేను కాదు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, నేను ఇన్ఛార్జ్ మేయర్ని మాత్రమే. గతంలో కూడా చెప్పున్నా, దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఆ ఖాళీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వవలసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మా చేతుల్లో ఏమీ లేదు. నేను కాదు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, నా ముందు ధర్నా చేస్తే ఏముంటుంది? దీనికి ఒక ప్రక్రియ గతంలోనే చెప్పారు. మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గతంలో పులిమి శైలజమ్మ గారు మేయర్గా ఉన్నప్పుడు ఆమెని ప్రభుత్వం వారు తొలగిస్తే నూతన మేయర్గా నంది మండలం భానుశ్రీ గారు ఎన్నికయ్యేదానికి మధ్యలో ఇన్ఛార్జి మేయర్గా ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర గారు వ్యవహరించారు. ఆ రోజు ఆనం రామనారాయణ రెడ్డి గారి మంత్రివర్యులు, వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యులు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. వారికి 3 నెలల సమయం పట్టింది నూతన మేయర్ ఎన్నిక కావాలంటే. ఇది ఒక ప్రొసీజర్. ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాలా. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దానికి ఒక ప్రక్రియ మొదలవుతుంది. నేనేం చేయగలిగింది? నా చేతుల్లో నా ముందుకు వచ్చి ధర్నా చేస్తే నేను చేయగలిగింది ఏముంది? నేను ఏ బాధ్యత అయితే నా మీద పెట్టారో ఆ బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చేదానికి నా వంతు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నా. ఇది ఈ విధంగా స్టేజ్ మీద ఎక్కి ఈ విధంగా చేయడం ఇది పద్ధతి కాదు. దయచేసి సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీకు ఇది దయచేసి విశాఖపట్నంలో అవిశ్వాసం పెట్టి దించారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మేయర్ పదవి గిరిజనులకు మాత్రమే దక్కుతుంది. ఇది పద్ధతి కాదు ఈ విధంగా చేయడం. అజెండాలో పెట్టినటువంటి అన్ని అంశాలని ఆమోదిస్తూ ఉన్నాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియపరచండి. నెల్లూరు జిల్లాలో గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గిరిజన కుటుంబాలందరికీ కూడా తెలియచేస్తాం. ఏదైతే జీవో వచ్చి మేయర్ పదవి గిరిజనులకి ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ మేయర్లకే ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ ఎందుకు సందేహిస్తుంది? గిరిజన ఓట్లతోటి గెలిచి ఈరోజు నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, కోవూరు నియోజకవర్గంలో అధిక మొత్తంలో ఉన్నటువంటి గిరిజనులు
వారి ఓట్లతో గెలిచినటువంటి వారి సతీమణి ప్రశాంతి రెడ్డి గారు కానీ వారి అనుచరుడి కళ్ళల్లో ఆనందం చూడడానికి, వారి కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళు ఆనందపడుతున్నారా అని నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను. ఏదైతే ఉందో గిరిజనులకు అందించాల్సిందిగా నేను ఇదే గవర్నమెంటు, ఇక్కడ ఉన్నటువంటి ఇదే మున్సిపల్ శాఖ మంత్రియే ఉన్నారు. వైజాగ్లో ఏదైతే బీసీ వర్గానికి చెందినటువంటి మేయర్ ఉంటే దించేయడం జరిగింది. 10 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 10 రోజుల్లో అదే వర్గానికి చెందిన వారికి మేయర్ పదవిని ఇవ్వడం జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం గిరిజనులకు వచ్చినటువంటి అవకాశాన్ని వారి అనుచరులకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ మాత్రం నోటిఫికేషన్ లేట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మేయర్ పదవి కూడా కాలం కూడా 1 నెల పాటు పైనే గడిచిపోవడం జరిగింది. ఇంకా ఉన్నది దాదాపు 9 నెలలు మాత్రమే. ఆ 9 నెలల్లో కూడా ఇలాగే కొనసాగే విధంగా ఉందంటే దానికి కారణం ఏదైతే వారి అనుచరుల్లో ఆనందం చూడాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆలోచిస్తున్నారా? ఇది మా గిరిజనులకు అందరికీ కూడా మీరు సమాధానం ఇవ్వాలి. ఇదే కూటమి ప్రభుత్వం గిరిజనులకి చేసే అన్యాయమా? వారి గొంతు కోయడమేనా మీకు తెలిసింది? ప్రజలందరూ కూడా చూస్తున్నారు, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేయర్ పదవి ఏదైతే ఉందో మళ్ళీ అది గిరిజనులకే దక్కాలి, లేకపోతే ఇలాగే మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. అయితే ఎన్నికల నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, ఎన్నికల కమిషన్ మాత్రం ఇస్తుందని చెప్పి ప్రభుత్వం ఇన్ఛార్జ్ మేయర్ గారు దీని పని మీద అన్న ఇదే సీఎం ఉన్నారు, ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులే ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగులూరు నారాయణ గారు ఉన్నారు. వైజాగ్లో మాత్రం బీసీకి సంబంధించినటువంటి మేయర్ దిగేసిన తర్వాత 10 రోజుల్లో నోటిఫికేషన్ రావడం జరిగింది. అదే వర్గానికి చెందిన వారు రావడం జరిగింది. అప్పుడు అక్కడ 10 రోజులు ఎందుకు అయింది? అదే సీఎం ఉన్నారు, అదే మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి పొంగులూరు నారాయణ గారు ఉంటే ఈ నెల్లూరు జిల్లాలో మాత్రం ఎందుకు రాలేదన్న? గిరిజనులు అంటే వారికి అంత చిన్న చూప, అంత చులకన? అయితే విశాఖపట్నంలో అవిశ్వాస తీర్మానం పెట్టి మేయర్ చేశారు, మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి పక్కకు తప్పుతున్నారు. అది కూడా ఎన్నికల సంఘం అని చెప్తున్నారు అన్న. అది కూడా ఇప్పుడు నా పైన అవిశ్వాసం పెట్టిన తర్వాత జరిగింది. నా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి వల్ల నాకు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని కూడా ఆ రోజు ఒత్తిడికి గురి చేస్తే మేము అలాంటి రాజకీయ ఇదులకి మేము మరి అంత నీచ రాజకీయం చేయం కాబట్టి వారి కోసం మేము రాజీనామా చేయడం జరిగింది. కానీ నా మీద కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. ఇది మీ అందరికి కూడా తెలుసు అన్న. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.